నిరుద్యోగుల ఐక్యత విజయవంతం చేయండి నిరుద్యోగ కవాతును విజయవంతం చేయండి నిరుద్యోగ కవాతును జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు విజయవంతం చేయండి నిరుద్యోగ కవాతును కదలి రండి కదలి రండి కదలి రండి కదలి రండి జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు నిరుద్యోగ కవాతును నిరుద్యోగ కవాతును నిరుద్యోగ కవాతును ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతా ఉన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జూటా మాటలు చెప్తూ కేవలం 11,000 ఇస్తూ 1,90,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు, ఇంకా మా బాకీ తీర్చండి అని చెప్పేసి అనేక వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లా ఉంది. దీనిలో భాగంగానే అనేక నిరసనలో భాగంగానే ఈ నెల 21వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు నిరుద్యోగ కవాతు అనే ప్రోగ్రాం యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. మేము ఈ నెల 7వ తారీఖు రోజు ఉదయం డీసీపీ గారికి పర్మిషన్ కోసము అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు. అయినా కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కోర్టుకు వెళ్ళైనా సరే ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తాము, ఈ నిరుద్యోగ కవాతు నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నిరుద్యోగ కవాతు ఇప్పటికైనా కళ్ళు తెరిచి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తూ 35 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వమని అడుగుతలేము, మాకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి 21 లోపు మీరు స్పందించకపోతే 21 తారీఖులోపు మీరు స్పందించకపోతే చిక్కడపల్లి లైబ్రరీ నుండి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మా నిరుద్యోగ కవాతు దాదాపు భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం, చేస్తాం కూడా. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఇంకే రకంగా అడ్డుకున్న ఈ ప్రజాప్రభుత్వానికి నిజంగా అడ్డుకోరని అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే మేము ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ర్యాలీలకు అడ్డుకోరని అనుకుంటా ఉన్నాం. మాకు అందరూ కూడా పర్మిషన్ వస్తుందని ఇప్పటికి కూడా మేము అదే ఓపుతా ఉన్నాం. దయచేసి పర్మిషన్ ఇవ్వండి, మా నిరసన చేసుకొనివ్వండి. ఒకవేళ లేదని అడ్డుకుంటే తప్పకుండా చేసి తీరుతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తప్పకుండా నిరుద్యోగ కవాతును చేసి తీరుతామని చెప్పేసి ఇదే అశోక్ నగర్ చౌరస్తా సాక్షిగా శపథం చేస్తా ఉన్నాం. ఎవరు లేదు, ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే. ఈ నిరుద్యోగ కవాతుకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రమే, అది కూడా శాంతియుతంగా. దీన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కానీ అట్లానే పోలీసు వ్యవస్థ కానీ శాంతియుతంగానే మేము నిర్వహిస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించము. మేము ఆల్రెడీ కూడా అప్లికేషన్లో చెప్పాము, మేము ట్రాఫిక్ ఇబ్బంది కలిగించాము. మీరు చెప్పిన రిస్ట్రిక్షన్లో భాగంగానే మేము వెళ్తాము. మేము ఒకవైపు నుంచి ఇద్దరం మాత్రమే మా ర్యాలీ నిర్వహిస్తాము, మాకు సహకరించండి అని చెప్పాము. ఓన్లీ నిరుద్యోగులే, ఎటువంటి లీడర్లు కానీ మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే మేము నిర్వహిస్తా ఉన్నాం. మాకు ఇమ్మీడియట్గా 1,90,000 ఉద్యోగాలు ఉన్నాయి. మాకు వివిధ శాఖల్లో ఇమ్మీడియట్గా ఒక 62,000 ఖాళీలు ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా భర్తీ చేయాలి. అది కూడా మున్సిపల్ ఎలక్షన్ లోపే, అంటే దాదాపు 21 తారీఖు లోపే మాకు నోటిఫికేషన్ ఇస్తే మా నిరుద్యోగ కవాతు అనేది విరమించుకుంటాం. నోటిఫికేషన్ లేకపోతే తప్పకుండా చేస్తాం. ఇప్పటికే 75,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది కదా, అదంతా కూడా అబద్ధము, మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉన్నారు మాకు. ఎందుకంటే ఇది ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా గతంలో వచ్చినాయి. వీళ్ళ మేనిఫెస్టోకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇదంతా కూడా ఎట్లా అంటే మా తల్లిదండ్రులతో మమ్మల్ని తిట్టించే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎందుకోసం చెప్తా ఉన్నానంటే మీకు 75,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అబద్ధాలు చెప్తుంటే ఊళ్ళో ఉన్న మా అవ్వ కానీ అక్క కానీ మేము ఓటు వేయించిన వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, మమ్మల్ని తిడుతున్న 75,000 ఉద్యోగాలు ఇస్తే మీకు ఎందుకు రాలేదని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మమ్మల్ని మా తల్లిదండ్రులతోనే కానీ మా పక్కల వాళ్ళతోనే కానీ మమ్మల్ని తిట్టించే ప్రయత్నమే. నిరుద్యోగుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పగబెట్టుకుంది. దానిలో భాగంగానే వీళ్ళ అబద్ధాల కోరు మంత్రులు, అబద్ధాల కోరు సీఎంలు అందరూ కూడా మా పైన పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు, నిజంగా చదివే వాళ్ళు ఎవరు ఇట్లా ప్రెస్ మీట్లో లేకపోతే అదేంటి రోడ్ల మీదకి రావడం చేయరు, అసలు వీళ్ళు చదవరు, కనీసం 1 గంట సేపు కూడా కుర్చీలో కూర్చోరు అని చెప్తున్నారు వాళ్ళు. గతంలో చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము.
ఒకటే మాట చెప్తా ఉన్నాం, వాళ్ళకి సిగ్గు ఉంటే, వాళ్ళకి దమ్ము ఉంటే, వాళ్ళు నిజంగా మనుషులు అయితే అశోక్నాథ్ చౌరస్తా రమ్మను, మా హాల్ టికెట్లు పట్టుకొని వస్తాము, మా లైబ్రరీలు చూపిస్తాము, గంట సేపు చదువుకుంటామా, 2 గంటలు చదువుకుంటామా, ఉదయం 4:30కు లేచి మేము లైబ్రరీకి వెళ్తామా, వాళ్ళతో ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఉదయం 4:30కు సీసీ కెమెరాలు తీసి చూడమను, ఉదయం 4:30, 5 గంటలకు మేము స్టడీ హాల్కి పోకపోతే అశోక్నాథ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాము. మేము పోయినట్టుంటే మేము నిజంగా నిరుద్యోగులం అయితే మీరు వచ్చి ముక్కు నేలకు రాస్తారా? ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, యావత్ తెలంగాణ సమాజం గమనించాల్సిందంటే, ఈ కాంగ్రెస్ నాయకుల కల్లి బొల్లి మాటలకు మేమందరం కూడా బలవుతున్నాము. దయచేసి తెలంగాణ సమాజము మా వెంట ఉండండి. దయచేసి కొంతమంది మేధావులారా ఇప్పటికైనా ఆలోచన చేసి దయచేసి మా దగ్గరికి రావాల్సింది, మాకు సపోర్ట్ చేయాల్సిందిగా యావత్ తెలంగాణ సమాజాన్ని నిరుద్యోగుల పక్షాన కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ జనవరి 21 ఉదయం 11 గంటలకు నిరుద్యోగ కవాతు నిర్వహించబడుతుంది. ఎవరి అధ్యక్షతన అంటే కేవలం నిరుద్యోగులు. ఇక్కడ నిరుద్యోగులు మాత్రమే. ఇప్పుడు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, నిన్న పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా వెళ్ళి IIIT ఓపెనింగ్ చేసి శంకుస్థాపన చేసి అక్కడ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించుకున్నారు. దయచేసి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏమాత్రమన్నా సిగ్గు శరం, మేము గెలిపించిన విశ్వాసం మీకేమన్నా ఉంటే మీరు కూడా నిరుద్యోగులతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేయండి. ఎందుకు మరి విద్యార్థులతో పోయి ఏమీ తెలియని చిన్న పిల్లలతోనో ముందల కూర్చోబెట్టి ముచ్చట చెప్పుకుంటూ కూర్చున్నారు. అదేదో మాతో కూడా పెట్టండి, మేమన్నా కొడతామా తిడతామా? ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది, మరి నిరుద్యోగులతో ముఖాముఖి ఎందుకు అవ్వలేదు? మా వల్ల పదవులు పొందిన నాయకులు ఈరోజు మౌనం ఎందుకు వహిస్తున్నారు? మీరు మా తరపు నుంచే పదవులు పొందిరు కదా. మీరు ఒకరు ఫిబ్రవరిలో అంటారు, ఒకరు జూన్లో అంటారు, ఒకరు ఏప్రిల్లో అంటారు, ఒకరు మార్చిలో అంటారు. అసలు మీకే కరెక్ట్ ఆన్సర్ లేదు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీనికి సమాధానం చెప్పండి. మాకు కావాల్సిందల్లా 2 లక్షల నోటిఫికేషన్లు మాత్రమే. దానికోసం మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. అందులో భాగంగానే ఈ నిరుద్యోగుల కవాతుకి ప్రతి జిల్లాల నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి నిరుద్యోగి కూడా వచ్చి విజయవంతం చేయాలి. కేవలం ఈ నిరుద్యోగ కవాతు అనేది రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండే 10 మందిని వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులని మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. మీ తరపు నుంచి మేము ఎన్ని మాటలు పడడానికైనా సిద్ధమే. మీతో పాటు మేము కూడా ఉద్యోగాల్లో భాగం కాబట్టి, ఉద్యోగస్తులుగా అవ్వాలనుకుంటున్నాం కాబట్టే మేము కూడా ఎన్ని మాటలన్నా ఈరోజు పడుతున్నాం. ఎందుకు? నోటిఫికేషన్ల కోసమే, కేవలం నోటిఫికేషన్ల కోసమే. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా గుర్తించుకోండి. అందరూ కూడా హైదరాబాద్ తరలి వస్తే మాకు మద్దతుగా ఉన్నట్టుంటుంది, మాకు బలం ఉన్నట్టుంటుంది. ఎందుకంటే మేము 10 మంది మేము ముందలు ఉంటున్నాము, పడుతున్నాం కాబట్టి వాళ్ళు అంటున్నారు. మీరు ఎవరు వెనకాల వస్తలేరు కాబట్టి మీరు అందరూ ఆ రోజు 21న వచ్చి ఈ నిరుద్యోగ కవాతుని జయప్రదం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా 3 రోజులు నిద్రపోరు. నెక్స్ట్ 4వ రోజే మనతో చర్చలు జరపాలి. ఆ విధంగా ఈ నిరుద్యోగ కవాతు మారుమోగాలి. ఒక ప్రశ్న ఎదురైతుంది మీకు. మీరు రాజకీయాలకు అలవాటు పడరంట బాగా. రాజకీయాలకు అలవాటు పడలేదు, వీళ్ళు అలవాటు చేస్తున్నారు. ఇంకొకటి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ఉంటే తప్పేంది? మరి మా కండవ మేమెందుకు కప్పుకుంటాము? మీకున్న కండవాలు కాపాడడానికనే మేము ఈరోజు మిమ్మల్ని ఆ కండవాలు కాపాడించి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టినాము. అసలు మేము అనేటోళ్ళం లేకపోతే మీకు ఆ కండవాలు లేవు, ఈ అధికారం లేదు, మీ పదవులు కూడా లేవు. ఒక దొంగను తీసుకొచ్చి ఈరోజు మేము ముఖ్యమంత్రిని చేసినామంటే అది మాకున్న పవర్, తెలంగాణ ప్రజలకున్న పవర్. ఇక్కడ కేవలం నిరుద్యోగులం కాదు, విద్యార్థులము, ప్రజలము, మహిళలము అందరం కూడా. ఇక్కడ కేవలం నిరుద్యోగుల నుంచి ఇన్ని గలాలు ముందుకొస్తున్నాయి, కానీ ప్రతి మహిళ నుంచి, ప్రతి ఇంటి నుంచి గలాలు ముందుకొస్తే వీళ్ళు తలెత్తుకొని ఏ జిల్లాలో కూడా తిరగలేరు. సిగ్గు శరం లేకుండా ఇప్పుడు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కోసమా? ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు వస్తే తప్ప మీరు జిల్లాలలో కనిపించట్లే. ఎందుకు? అక్కడ మేము నిశ్శబ్దం వహిస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాము. అక్కడ కూడా మేము పోరాటం మొదలు పెడితే మీరు ఏ జిల్లాలో కూడా అడుగు పెట్టలేరు. మీరు సొంత జిల్లా అయినా పాలమూరులో కూడా ఎన్ని తప్పులు చేస్తున్నారో త్వరలో అవి కూడా చూపిస్తాము. కనీసం ఆసుపత్రులు, మహిళల కిట్టులు, అలాగే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, వాటి భాగవతం, అలాగే నిరుద్యోగులు, విద్యార్థులు. ఇంకొకటి, విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా కాబోయే ఉద్యోగస్తులు కాదు, కాబోయే నిరుద్యోగులు. మాతో పాటు రేపటి నాడు మీరు కూడా మా వెనకాల ఇట్లే పోరాటాలు చేసుకుంటూనే తిరగాలి, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే. కాబట్టి అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ నిరుద్యోగ కవాతుకి ప్రతి జిల్లాల నుంచి ప్రతి నిరుద్యోగి కూడా కదలి వచ్చి వీళ్ళకి గుబులు పుట్టించాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో
ఆ మాటలను మీరు ఇక్కడ దయచేసి ఆ ప్రశ్నలు అడగరు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఎదవ మాటలు. ఒకటి, మీరు నిరుద్యోగులు కాదు, మీరు ఒకళ్ళ చేతిలో పావులయ్యారు, మీరు కూర్చోలేరు, మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మీరు రాజకీయం చేస్తే బయటకు వచ్చి రాజకీయం చేయనేది. ఈ ఎదవ ముచ్చట్లన్నీ బంద్ చేయరు. నీకు స్ట్రైట్ అవే అడుగుతున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, 70,000 ఉద్యోగాలు నింపినంటున్నావు. దాని గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటి గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఉద్యోగ కల్పనలు చేసిర్రో, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటిది ఏంది, వీటి గురించి మాట్లాడరు. అది మాట్లాడినాక ఇంకా వేరే మాట్లాడరు. ఎవరైతే ఈరోజు కాంగ్రెస్లో పదవి రాలేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నోళ్ళు, వచ్చేటటువంటి ఈ కార్పొరేషన్ పదవులు వస్తాయి అనుకునేటోళ్ళు మీడియాలలో కనిపిస్తే, మేము ఎక్కడన్నా పోతే మొఖాలు గుర్తుపట్టి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో, ఇంజనీరింగ్ అడ్మిషన్స్, ఇంకా ఏదో గల్లీ పంచాయతీలు చేస్తాం, మొగడు పెన్నాల పంచాయతీలు పోలీస్ స్టేషన్లలో చేయడానికి మా ముఖ విలువ పెరుగుతుంది అనుకునేటటువంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ఎదవ దిగజారుడు మాటలు మాట్లాడొద్దని సూటిగా చెప్తున్నాం. ఎవరైనా ఇక అందరు ఇక మరి మీతోటి ఎవరు మాట్లాడుతారో, మీడియాలో వాళ్ళు మాట్లాడుతారో వాళ్ళకే ఇంకెందుకు, వాళ్ళకంటే సిగ్గు లేక మాట్లాడతారు. మాకు సిగ్గు శరం ఉంది కాబట్టి మా నోరు గబ్బు తలుచుకోలేదు సూటిగా. ఇంకొకటి, ఈ కవాత్ అనేది ఉద్యోగాల గురించి. నిరుద్యోగులారా ఖచ్చితంగా బయటికి రారి. ఎందుకంటే నిన్న కోదండరామ్ సార్ ఇంటి దగ్గర 2 గంటలు మాట్లాడినా. బరాబర్ 46 జీవో ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ రోజు నీకు తెలియదా సార్ 46 జీవో ఇది దుర్మార్గం అనేటటువంటిది కాదు, ఇది రాజ్యాంగబద్ధమే, దీనికి 371D లింకప్ అయింది, మరి ఇది తొలగించడం కష్టం కాదని ఎందుకు చెప్పలేదంటే, నేను ఎక్కడా కానీ నా వీడియోలు తీసుకొని నేను ఈ 46 జీవో రద్దు చేయడం కొరకు నేను ఇది రద్దు దుర్మార్గం అని అనలేదు, దీని గురించి ప్రయత్నం చేస్తా అని చెప్పిండు ఆయన అన్నాడు. తర్వాత 29 జీవో గురించి ఏంటంటే ఆయన అంటుండు 29 జీవో మంచిదని నాకు నికోలస్ గారు నోటు పంపిర్రు, దాని గురించి నేను చదివిన స్టడీ చేసిన అన్నాడు. నిన్న రాజస్థాన్ నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది అంటే ఇంకా ఆయన చెప్తున్నాడు అది మీకు తెలియదు సార్ వదిలిపెట్టి అన్నాం. ఇంకొకటి 40,000 ఉద్యోగాలు ఇస్తారంటున్నారు అన్నాడు. 40,000 ఉద్యోగాలు ఎవరికి కావాలి, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే ఆ రోజు మరి మీరు ఎందుకు చెప్పలేదు సార్ అంటే 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమా అన్నాడు. మరి మీరు ఎందుకు ఆ రోజు చెప్పలేదు సార్ అంటే వాళ్ళు రాజకీయంలో అధికారంలోకి రావడం కొరకు అన్ని హామీలు ఇచ్చిర్రు, నేను వీళ్ళు హామీలు నెరవేరుస్తారని నేను ఎక్కడ చెప్పలేదు, బీఆర్ఎస్ను గద్దె దింపాలనే మేము వచ్చినామని చెప్పిండు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి కోదండరామ్ సార్ ఏ విధంగా ప్రయత్నం చేసిండు అనేటటువంటి వాళ్ళకి తెలిసి, మోసాలు అనేటటువంటివి తెలుసు. కానీ నిరుద్యోగులం ఆ రోజు ఇది మోసం అని మేము అనుకోలేదు, ఇది వాస్తవ రూపం దాలుస్తుంది, ఇది ఖచ్చితంగా వాస్తవము. రాహుల్ గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్కి వచ్చారు, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి, అదిగాక శ్రీధర్ బాబు, మల్లు రవి గారు, ఇంకా మిగతా ప్రముఖులందరూ వచ్చి చెప్పారు కాబట్టి నమ్మినాం. ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక వాస్తవము, వాళ్ళు ఇవ్వలేరు అనేటటువంటిది కోదండరామ్ సారే చెప్తున్నాడు, మేము చెప్పలేదు, మీరు నమ్మిరు, మోసపోరి, వాళ్ళు ఇస్తా అంటారు 40,000 ఉద్యోగాలు. ఆ 40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ అంటే ఇంకా నాకు 1 నెల సమయం పడుతుంది, నెల సమయం తర్వాత బయటకు వస్తుంటుండు. నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే ఈ మేధావులందరినీ ఈ ఫిబ్రవరి నెల వరకు బయటికి తీసుకొద్దాం, రాకుంటే వాళ్ళ ఒళ్ళుకు నలుగు పెడదాం, ఖచ్చితంగా కోదండరామ్ సార్ బయటికి రావాలి. మీ పార్టీ వాళ్ళే మాకేం కాలేదు, మాకు ఎమ్మెల్యే టికెట్ 2 ఎమ్మెల్సీలు ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తున్నారు ఇవ్వలేదు, మాకు సర్పంచ్ ఓట్లలో మమ్మల్ని గెలవనీయాలి, మాకు ఎక్కడ మమ్మల్ని గెలవనీయలేదు, ఈ మున్సిపాలిటీలలో మన పార్టీని కూడా ఆగం చేస్తున్నారు. కోదండరాము పార్టీకి కేసీఆర్ దుర్మార్గుడు కాదు, కేసీఆర్ కన్నా పెద్ద ఆనకొండ ఈ కాంగ్రెసే అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి కోదండరామ్ గారు ఒక్కరు బయటకు వస్తే మిగతా మేధావులందరినీ కూడా వాళ్ళ పదవులు కాదు పంచెలు కూడా కొట్టి బయటికి తీసుకొద్దాం. ఈ కవాతును మనం విజయవంతం చేయడానికి నిరుద్యోగులు కంకణబద్దులై రావాలి. 46 జీవోలు రద్దయ్యారు, గ్రూప్స్ వాళ్ళకు మోసపోయారు, అందరూ మోసపోయారు కాబట్టి అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా క్లియరు. ఇంకా వేం నరేందర్ రెడ్డి చెప్పిన ఒక దుర్మార్గమైనటువంటి మాట ఏంటంటే అంటే నోటిఫికేషన్లు పిల్లలు అడుగుతున్నారు, అందులో అన్రెస్ట్ ఎక్కువ ఉన్నది అని ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ అన్న పొలిటికల్ లీడర్లు పోతే వాళ్ళకి ఒకటే చెప్పారు, 70,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం, మనము దీన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో వెనకబడిపోయినాం, మీరు చేయలేదు, పిల్లలు అన్రెస్ట్ అని ఎందుకంటారు? ఏముంది, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పోరి కొట్లాడేటోళ్ళు 10-20 మంది కొట్లాడతారు, నెల కాకుండా 2 నెలలు కొట్లాడతారు, ఊకుంటారు.
వాళ్ళని రెచ్చగొట్టకరి, వాళ్ళని ఏం చేయకరి, వాళ్ళు కొట్లాడి వాళ్ళే ఊకుంటారు అని చెప్పిండు. దాంతో ఆగకుండా మనల్ని ఎమ్మెల్యేలకు గెలిపించినటువంటి వాళ్ళకు గెలిపించడానికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీ వచ్చింది, జడ్పీటీసీలు, వీటిని గెలిపించుకోండి, నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసుకోండి, ఎన్నికలప్పుడు ఆడోళ్లకు నెలకు 2500 ఇద్దాము, దాని తర్వాత పెన్షన్ ఒక 1000 పెంచుదాము, దాని తర్వాత రైతులకు ఒక 2 సంవత్సరాలు పకడ్బందీగా రైతు బంధు వేద్దాము, వాళ్ళకి ఏదైతే రైతులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇద్దాము, వీళ్ళకి అప్పుడు ఒక 40-50 వేల నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు లైబ్రరీలలో కూర్చుంటారు. మనకు ఒక 2-3 పార్టీలను మనం ఫ్లోట్ చేస్తున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్ది. 2009లో రాజశేఖర్ రెడ్డి మహాకూటమిని ఛేదించుకొని ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ఆ విధంగా అధికారంలోకి వస్తుంది. మీరు వీళ్ళు నిరుద్యోగులు అంటుర్రు అని ఈరోజు ఉరికొస్తే మీరేం రాజకీయం చేస్తారు? వీళ్ళది అయిపోయినాక రేపు ఊళ్ళో ముసలోళ్ళు అడుగుతారు, వాళ్ళన్న మళ్ళీ వీడికి ఉరికొస్తారా? ఇంకొకళ్ళు ఆడవాళ్ళు అడుగుతారు, మాకు నెలకు 2500 అయిపోతున్నాయని, మీరేం రాజకీయం చేస్తారని తిట్టి పంపించి ఇది కాంగ్రెస్ పార్టీకి 2029లో గెలవడానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్, ఒక ఆత్మస్థైర్యము, మోసం ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ముంగట ఉన్నది. కాబట్టి నిరుద్యోగులారా బయటికి రావండి, కావాలని విజయవంతం చేయరి, మేధావులను బయటికి తీసుకొద్దాం, రానోని ఈపు చింతపని చేద్దాం. థ్యాంక్ యూ అద్భుతంగా మాట్లాడారు. అక్టోబర్ 21న జరిగే నిరుద్యోగ కవాతుకు మన ఈరోజు గాంధీనగర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో మన నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులే దీంట్లో పాల్గొంటారు, దీంట్లో ఏ పార్టీ వ్యక్తులు పాల్గొంటలేరు. సో ఈ మీటింగ్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. 33 జిల్లాలు ఉన్న అన్ని జిల్లాల తరపు నుంచి ప్రాతినిధ్యం వహించి నిరుద్యోగులు ఖచ్చితంగా దీనికి రావాలి. మేము ప్రధాన డిమాండ్ ఏమైందంటే రేవంత్ రెడ్డి గతంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు, ఆ 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు, వేయకపోను మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మేము ఉద్యోగాలు ఏమేమో 70,000 ఉద్యోగాలు వేసినామని చెప్పిండు. ఆ 70,000 ఉద్యోగాలు వేయకపోగా మేము అది చేసినాం ప్రజాపాలన అని చెప్పిండు. రైతు బంధు లేదు, రైతు స్కీము లేదు, రైతులకు భరోసా లేదు, మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు, ఏ కార్యక్రమాలు. మేము ఈరోజు చెప్తున్నాం అశోక్ నగర్ సాక్షిగా ఈ కవాతును మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఈ కవాతుకు ఎలాంటి పార్టీలు మద్దతు తెలుపుతలేవు. సో దీన్ని ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో చాలామందితోని ర్యాలీ తీస్తున్నాం. ఈ ర్యాలీకి ప్రతి ఒక్క నిరుద్యోగ విద్యార్థి రావాలి, వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పాలన నడుస్తుందన్నటువంటిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించాలి. ఎందుకంటే మేము గతంలో కూడా పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కూడా మేము చరిత్ర చదివేటోళ్ళం. చరిత్రలో కూడా నిజాం పాలన ఏ విధంగా ఉంటుందో కనీసంగా మాకు నిజాం పాలన అనేటువంటిది మేము ఊహించుకుంటేనే నిజాం పాలన ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా అని మేము ఆలోచించే వాళ్ళం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజాం పాలన ఏ విధంగా ఉంటుందో ఇవాళ ప్రతి నిరుద్యోగి కళ్ళ కట్టినట్టుగా ఇవాళ ప్రతి నిరుద్యోగి పైన ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో, పోరాడుతున్నారో వాళ్ళపైన ఈ పోలీస్ వ్యవస్థతోటి ఈ రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగులపైన దాడి చేపిస్తూ ఉన్నారు. నిజంగానే మేము శాంతియుతంగా భారత రాజ్యాంగం ప్రకారంగా నిరుద్యోగుల కొవ్వొత్తి ర్యాలీ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ డీజీపీ దగ్గరికి వెళ్ళినాం, అందరి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు అనేటువంటి మాకు పర్మిషన్ ఇస్తలేరు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి ఈ కొవ్వొత్తుల ర్యాలీకి పర్మిషన్ ఇవ్వు. నిజమైన నిరుద్యోగులు కాదో నీకు అప్పుడు తెలుస్తుంది. నీ గుండెలో దమ్ము ధైర్యం ఉంటే, మీ నిజంగానే ప్రజాపాలన ఉంటే, మీ ప్రభుత్వం నిజంగానే శాంతియుతంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తుంటే, నిజంగానే మీ ప్రోగ్రాం పెడుతున్న ప్రతి దగ్గర లక్షలాది మంది నిరుద్యోగులు వస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా, ఈ ఒక్కటి పర్మిషన్ ఇవ్వు. కొవ్వొత్తుల ర్యాలీ గురించి మా దమ్మేందో, మా నిరుద్యోగుల దమ్మేందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. అప్పుడే మా వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులు ఈ అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, ఈ హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే అనేక రకాల నిరుద్యోగుల పైన అబండాలు వేస్తూ అనేక రకాలుగా ఇవాళ మానసికంగా దెబ్బతీస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికన్నా మించిపోయి మీ ఉద్యోగాలు వేయకపోతే మేము నిర్వహించబోయేది కొవ్వొత్తుల ర్యాలీ అనేటువంటిది 21 నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ రాష్ట్రం నుంచి కదిలి వచ్చి పాల్గొని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంతమంది రాజకీయ శక్తులు అడ్డొచ్చినా, రేవంత్ రెడ్డి అడ్డొచ్చినా, లేకపోతే ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ అడ్డొచ్చినా మా నిరుద్యోగుల్ని ఆపడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాలేదు కూడా. ఎందుకంటే మేము నిజంగా జెన్యున్గా ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చి పోలీసుల యొక్క దెబ్బలు మీరు జెన్యూన్గా లేరంట కదా, డిబేట్లలో మాట్లాడుతారు కదా.
అన్నా కొడుతున్నారంట అరే, నిజం చదవలేరంట కదా గంట సేపు కూడా. అన్న నిజంగా చదువుతున్నామో లేమో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దమ్ము ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పు. ఏ ఒక్కరన్నా అప్పుడు కనిపిస్తే మీరు అన్నదానికి మేము కట్టుబడి ఉంటాం. మీరు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం 10,000 ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఎక్కడైనా ఇచ్చిందా? మరి ఇవ్వడం చేతగాక ఈ రేవంత్ రెడ్డి ఇక్కడున్న మంత్రులు ఇక్కడున్న కొంతమంది చెంచాలు ఎందుకంటే నియంత్రిత పాలనతో నడిపించి విద్యార్థులు నిరుద్యోగులని ఇవాళ భయపెడతాం మేము. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఏ విధంగా భయపెట్టి ఇవాళ పాలన నడిపిస్తా అంటే ఖచ్చితంగా మేము దానికి సరైన బుద్ధి చెప్తాం. మీరు వచ్చిన ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఎన్నికల్లో మేము గెలుస్తారని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మాత్రం గెలవనివ్వం. ఖచ్చితంగా మా దమ్ము ధైర్యం ఏదో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తామన్నట్టు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తా ఉన్నామంటే నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయాలన్నది 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పింది ఇదే ప్రభుత్వం కదా. అదొకటి. రెండో అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చిండు. సరూర్ నగర్కి వచ్చి ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బ్రదర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నా అంటే 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని అధికారికంగా నాలుకతో చెప్పడం కాదు, అధికారికంగా ఇప్పుడు మనకు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఏదైనా చట్టబద్ధ సంస్థ అయినటువంటి అఫీషియల్గా నోటీస్ ఇవ్వమనండి. నేను పిన్ టు పిన్ గతంలో కూడా మీడియా ఛానల్లో ప్రతిదీ కూడా ఏ డేటు ఏ మంతు ఏ ఇయరు ఏ ప్రభుత్వం ఇచ్చిందని క్లియర్గా చెప్పిన. వీళ్ళు మంత్రుల స్థాయిలో ఉండి చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి చీప్గా మాట్లాడితే ఆ పదవికి ఉన్న విలువ అనేది పోతుంది. ఇంకోటి పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఇదే జనార్దన్ బ్రదరు, ఇదే సింధురెడ్డి, వీళ్ళే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రవికుమార్ బ్రదర్, వీళ్ళందరం కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తిరిగిరు వీళ్ళేమటే. మరి అప్పుడు వాళ్ళెందుకు వాళ్ళని ప్రశ్నించలేదు మీరు చదువుకునేటోళ్ళు కాదు అని? వీళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో గతంలో వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఒక 499 రూపీస్ కొడితే బీఆర్ఎస్లో ఉండి మళ్ళీ సాయంత్రం 599 కొడితే మళ్ళీ కాంగ్రెస్లో పోయిన వాళ్ళు ప్రజలందరికీ తెలుసు, ఈ మారినోళ్ళకి కూడా తెలుసు. ఈ జూటా మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తాం అనేది రెండో అంశము. మూడో అంశం కూడా మొన్న మెరుపు ధర్నాలు కూడా జరిగినాయి. దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. గతంలో కూడా ఈ విధంగా చేస్తే మళ్ళీ హెచ్చరించినావు, రేపు నువ్వు స్పై పెట్టుకుంటావా లేకపోతే ప్రభుత్వం తరపున కాకపోతే రావాలని పెట్టుకుంటావా అనేది కూడా మమ్మల్ని ఇప్పటికి ఆపడం అనేది నీ వల్ల కూడా కాదు. ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తా ఉన్నావు అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గతంలో బాధాకరమైన విషయం ఏందైతే ఎవరైతే సుపీరియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఒక డీజీపీతో అబద్ధం చెప్పిస్తాడు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఒక బ్రదర్ నోటిఫికేషన్లు రావు, శ్రీధర్ బాబు సారు రావు, అందరికి ఇయర్ అని చెప్తే ఆ సట్టా బుట్టా చదువుకొని దిల్సుఖ్ నగర్లో పోయి టికెట్ కొట్టుకుని మధ్యలోకి పోయినాక మళ్ళీ నెక్స్ట్ డే సార్ ఏమంటాడు, మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోరంటే అంటే వీళ్ళందరూ పబ్లిక్తోని గేమ్ ఆడుతురు కదా. ఇప్పుడు బిస్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు అరౌండ్ 2 lakhs ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే కదా. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు లేవని చెప్పింది కూడా వీళ్ళే కదా. అంటే ఒక మంత్రి పదవులు ఉండి ఒక మినిస్టర్గా ఉండి మీకు ఒక లెక్కపత్రం లేదు, వీళ్ళే కదా. ప్రభుత్వంలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి అందరు కలెక్టర్లు ఉన్నత విద్యాధికారులు వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను వేగిరనే వేయాలి. అది వేగిరనే వేయకపోతే మీకు దసరాకు మీకు సాలరీ రాదని చెప్పింది కూడా వీళ్ళే. మరి ఆ నివేదికలు ఎక్కడ పోయినాయి? శాంతికుమారి అధ్యక్షతన మనం ఇప్పుడు నివేదికలు అన్నీ కూడా అన్ని శాఖలల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ మాకు చెప్తే వేగిరనే మేము నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పారు. మరి శాంతికుమారి అధ్యక్షతన వేసినటువంటి ఆ కమిటీ ఎటు పోయింది? సిలబస్ కమిటీ ఎటు పోయింది? నోటిఫికేషన్లు ఇస్తా అని గతంలో కూడా టీజీపీఎస్ చైర్మన్ చెప్పిండు ఒక 6 నెలల కింద. ఆ నోటిఫికేషన్ అతను ఇంకా టైం పడుతుందని చెప్తాడు. అతను ఎటు పోయిండు? డీజీపీ గారు మొన్న ఒక 4 రోజుల కిందనే అతను ఆల్రెడీ అయిపోయింది, ఆర్థిక శాఖకు మేము ఆమోదం తెలిపిన వెంటనే మేము కానిస్టేబుల్ ఎస్ఐ 14,000 ఉన్నాయి, దాంట్లో అరౌండ్ ఒక 1000 దాకా సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయని చెప్పిర్రు. మళ్ళీ నెక్స్ట్ డే ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు అతను ఒక వాళ్ళ మేడం గారు ఒక ఐఏఎస్, వీళ్ళంటే చదువుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఏం చదువుకున్నారు? ముఖ్యమంత్రి కన్నా కారు డ్రైవర్ బాగా చదువుకున్నాడు. ఇవన్నీ పర్సనల్గా పోతే ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళంతా రౌడీలు లేకపోతే చదువు లేని వాళ్ళు మీరు చెప్పినట్టు పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్పండి. ఈ రోజు ఒక 50,000 నోటిఫికేషన్ ఇదే రోజు ప్రకటించినా కూడా వీళ్ళు చదవరు, అయినా రోడ్ల మీదకి వస్తారు. ఏదో చదవలను గ్రూప్ 1 క్వాలిఫై ఎట్లయితారు? మరి ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిఫై అయ్యిండు? ఇప్పుడు ఈయన ఏమంటాడు, క్విట్ ఇండియా ఉద్యమంలో పోయిండా? ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యిండు. నేనేం చెప్తున్నా అంటే ఓటుకు నోటు కేసులు అందరికీ తెలిసిన అంశం. క్విట్ ఇండియా ఉద్యమంలో పోయిండా, లేకపోతే సహాయ నిరాకరణ ఉద్యమంలో పోయిండా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ముల్కీ ఉద్యమంలో పోయిండా? ముల్కీ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఒక కార్ల SLR వెపన్ తీసుకొని పోయిండు. ఇది అన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధమే కదా. ఓట్లలో డబ్బులు పంచడం అడ్డంగా బుక్ అయింది విరుద్ధమే కదా. ఇప్పుడు ఒక పౌరునిగా ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదా. మరి ఇటువంటి వ్యక్తులు చెప్తే అయినా కానీ మేము చాలా సామరస్యంగా ఉంటున్నాము.
చాలా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మన గతంలో కూడా అశోక్ నగర్లో మీకు తెలుసు తెలంగాణ మొత్తంలో అత్యంత అంటే మేధావులు ఉండేది నారాయణగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగరే కదా. అటువంటి వాళ్ళను నువ్వు ఒక బ్యాడ్గా మన ఏసీపీ గారు ఎంత బూతు మాటలు మాట్లాడుతారో మీరు చూసారు. లాఠీ దెబ్బలు కొట్టించుకోవడానికి మీ అశోక్ నగర్కి వచ్చింది కాదు కదా. ఒక ఏసీపీ స్థాయి మేము ఎందుకు ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ కూడా అతన్ని ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అతను వేసుకున్న యూనిఫామ్కి రెస్పెక్ట్ ఇచ్చినాం, భారత రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చినాం, అతను ఉన్న పొజిషన్కు రెస్పెక్ట్ ఇచ్చినాం. దాన్ని తిరిగి మేము ఆయన అన్న మాటలను తిరిగి అనాలంటే దానికి ఏమన్నా వాజిరామ వార్సిరెడ్డి ఒక 1 year కోచింగ్ అవసరం లేదు కదా, ఒక సెకండ్ చాలు. అంటే అంత వివేకంతో వినయంతో మేము ఇప్పుడు ఒక దగ్గర 10 లక్షలు 13 లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి 2 లక్షలు ఉద్యోగాలు లేదన్నప్పుడు మరి ఎందుకో ఏ ఉద్దేశంతో చెప్పారు? సిగ్గుండాలి కదా. మీకు ఏ నెంబర్ ఉందో తెలియదు. ఒకటి 60,000 అంటాడు, 70,000 అంటాడు, 1,00,000 అంటాడు. అందుకే ఇవన్నీ కూడా జూటా మాటలు తగ్గించుకోవాలి. పదవులకు మీకు ఉన్నటువంటి అవగాహన లేకపోతే కామగా కూర్చోండి. కానీ ఈ నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తూ నోటిఫికేషన్ ఉంటుందని ఒకరు, అసలు వేయమని ఒకరు, వేస్తామని ఒకరు, ఇవన్నీ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. తగ్గించుకొని ఎడల దాని స్థాయిలనే ఈ ఉద్యమం ద్వారా మేము ఇప్పుడు ఇక నుంచి మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూమెంట్లు ఉంటాయి. వాళ్ళు ఎవరు స్పందించకపోయినా తగిన గుణపాఠం చెప్తామన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఇంకో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి చెప్పండి. అన్న. డిబేట్లలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్పండి. నిజంగా చదువుకునే వాళ్ళని చెడగొడుతున్నారు వీళ్ళు, రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు అసలు చదవరు వీళ్ళంతా తిరుగుబోతులు అని చెప్తున్నారు. తిరుగుబోతులు అన్నది బాగానే ఉంది. నేనేం చెప్తున్నా అంటే చదువుకోవాలని వాళ్ళు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సీసీ కెమెరాలో వాడు చదువుతున్నాడా చదువుతలేడా అనే సీసీ కెమెరా హైదరాబాద్లో ఎవ్రీవేర్ దెర్ ఇస్ సీసీ కెమెరా. మరి దానికేం సమాధానం చెప్తారు? వీళ్ళు ఎమ్మడి తిరిగినప్పుడు మరి వీళ్ళు పేడ్ అలా అని తెలియదా వీళ్ళకు? మరి దానికి సమాధానం చెప్తారా? వీడు 500 కొడితే వేరే పాటలో పెడతాడు, మళ్ళీ ఇంకో పాటలోకి పోయి 1100 కొడితే ఈ పాటలోకి వస్తారు. ఇటువంటి జూటా మాటలు, మీకు ఎథిక్స్ లేవు, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయకపోతే వీళ్ళంతా రాజకీయ వ్యభిచారులే కదా. 5 yearsకి ఒక పార్టీ మారేటోడు ఇక్కడ ఒక్కరిని చూపించండి స్క్రీన్ మీద. ఒక పార్టీలో రాజకీయాలు చేసేటోడు ఒకరిని చూపించండి. మీరు దందా చేసుకునేటోళ్ళు, మీరు రాజకీయ నాయకులు మోకాళ్ళ మీద కూర్చొని మోచేతుల నుంచి ఎంగిలి సుక్కలు కారితే ఆ నీళ్లు తాగే బతికే కుక్కలు లుచ్చలు. మీరు మాట్లాడే ఈ యొక్క సమాధానానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలకు రండి, కండువా కప్పుకోండి, కానీ నిరుద్యోగుల ముసుకున రాజకీయాలు చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. రాజకీయాలు కాదు మేము చేసేది, రాజకీయాలు కాదు. మేము వ్యవస్థలో నోటిఫికేషన్లు పారదర్శకంగా ఇస్తే ఒకటి అన్న, నేనేం చెప్తా ఉన్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్క పాలసీ ఉందా ఈ 2 సంవత్సరాల నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టార్లో తీసుకుందాం. హెల్త్ సెక్టార్లో తీసుకుంటే ఒక మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక 24-23 ఒక బాలింతలు డెలివరీ అయ్యేటప్పుడు చచ్చిపోతారు. దాన్ని 0కి తీసుకురా మనం. ఇప్పుడు పుదుచ్చేరిలో 100% అచీవ్ అయ్యి రాసుంటిది ఉందా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక ప్రాజెక్టును కట్టిండా? గాంధీ హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్ని కట్టిండా? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీని కట్టిండా? అసలు ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తుండు? మార్నింగ్ లేస్తుండు, నెత్తికి రంగు వేస్తుండు, మిసాలకు రంగు వేస్తుండు. ఓ కార్ వస్తుంది, ఓ డ్రైవర్ వస్తారు, 2 గన్మెన్లు వస్తారు, ఎక్కించుకుంటారు, పోతాడు, ఊతాడు. 1,00,000 మంది మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటాడు. ఈ 1,00,000 మంది మహిళలు చేస్తా అంటున్నారు కదా. మన జిఎస్డిపి ఎంత, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? గతంలో ఫస్ట్ ర్యాంక్ ఉండే అగ్రికల్చర్ సెక్టార్లో, మనం ధాన్యంలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉన్నాయి. అన్నీ వెనకబడిపోయినవి. వీళ్ళు అసమర్థులు. ఈ అసమర్థుల మాటలు మళ్ళీ ఒకసారి ఈ విధంగా జూటా మాటలు మాట్లాడితే మాత్రం వేరే మాదిరిని ఉంటాయి. వెళ్ళండి స్టేట్ ఉందండి.